కట్టింద నిర్వహణ రూపాయలు వెచ్చిస్తే ప్రతి ఇంటికి రూపాయి అయ్యారా వి శివ గారు, మామిడాల శ్రీను గారు, వి తులసి గారు, సిరాజ్ గారు, నయాజ్ గారు, ప్రసాద్ గారు, అందరూ ఓకే సార్. ఓకే మైపాడు గేట్ దగ్గర పొడుదల తప్పుత్వం చేస్తుంటే నేను చూసి ఘాటు కట్టించా. మొలపేట కోనేరు చక్కటి గ్రానైటేస్ కోనేరు డెవలప్ చేసేవాడికి వాసన వస్తుంది. వాళ్ళు అడిగితే ఇవన్నీ నన్ను ఎవరు అడగల. మీకోటి చెప్తున్నాను, నేను చెప్పిన ఏది ఎవరు అడగల. నెల్లూరులో పేదలకు ఇళ్ళు 43,000 ఇళ్ళు శాంక్షన్ చేసే, 1-2 కాదు. నేనే మంత్రిని రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో 11 లక్షల ఇళ్ళని పేదలు నిరుపేదల కోసం శాంక్షన్ చేశాను 114 మున్సిపాలిటీస్లో. మన నెల్లూరుకి అధికారులు అడిగాను, ఎన్ని ఇళ్ళు శాంక్షన్ చేస్తే ప్రతి పేదవాడికి ఇల్లు ఉంటుందంటే 43,000 ఇళ్ళు అన్నారు. 43,000 శాంక్షన్ చేశాను. బ్రహ్మాండంగా షీర్వాల్ టెక్నాలజీ కట్టాము. వాటిని అన్యాయం చేశారు, అవి పూర్తి చేయలే. నేను ఒకటి చెప్తున్నాను, ఇళ్ళ విషయం చెప్తున్నాను. నేను పుట్టి పెరిగింది తాటాకుల గుడిసెలో. వర్షాకాలం వస్తే పైనుంచి నీళ్లు పెడుతుంటే పళ్ళాల్లో పెట్టుకొని తీసి బయట పారేసిన రోజులు ఉన్నాయి. అందుకనే ప్రతి పేదవాడికి మంచి ఇల్లు కట్టాలనుకున్నా. ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు ఆ పోర్ట్ఫోలియో ఇచ్చి ఒక్క మాట చెప్పారు, నారాయణ, ప్రతి మహిళ, ప్రతి పేద మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టు, 4 రూపాయలు ఖర్చు ఎక్కువైనని. అందుకే అనేక దేశ విదేశాలు స్టడీ చేస్తే షీర్వాల్ టెక్నాలజీ వెరీ స్ట్రాంగ్. చదరపడికి 100 రూపాయల నుంచి 200 ఎక్కువ అవుతుంది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పా, సార్ వెరీ స్ట్రాంగ్ టెక్నాలజీ, 4 గోడలు కట్టి స్లాబ్ వేయటం కాదు, షీర్వాల్ టెక్నాలజీతో కడతాం, 1 సంవత్సరంలోనే అన్ని 11 లక్షలు పూర్తయిపోతాయంటే ఆయన మాట మాట్లాడకుండా యాక్సెప్ట్ చేశారు. అలా కట్టాం. మంచి క్వాలిటీ వర్టిఫైడ్ టైల్స్ ఏ గ్రేడ్ వేసాం. ఫ్రంట్ డోర్ మీకు చెప్తాను, టీకుడ్ ఫ్రేమ్ పెట్టాం. టీకుడ్ కాస్ట్లీ. మహిళలు వండుకునే ప్లాట్ఫామ్ గ్రానైట్ వేసా. విండోస్ బ్రహ్మాండమైన చేసాం, కానీ వాటిని నాశనం చేశాం. అంతేకాదు జనార్దన్ రెడ్డి కాలంలో పార్కు కట్టమని అధికారులకు చెప్తే, సార్ పేదలు నిరుపేదలు కట్టిన ఇళ్ళ దగ్గర ఎక్కడ పార్కులు కట్టరన్నారు అధికారులు. వాళ్ళ పిల్లలు కాదా, వాళ్ళు ఆడుకోవలేదా, అక్కడ వృద్ధులు
స్పెండ్ చేయబడలేదని అధికారులకు ఆదేశించి పార్కు డిజైన్ చేయమంటే ₹1,00,00,000 డిజైన్ చేశారు. ₹1,00,00,000 ఖర్చు పెట్టి అక్కడ పార్క్ కట్టాము, జిమ్, పేదలు నిరుపేదలకి. ఇవన్నీ చేయడానికి కారణం నేను పుట్టి పెరిగింది ఒక పేద కుటుంబంలో, ఒక పూరి గుడిసెలో. నేను మీ అందరికీ చెప్తున్నాను, ఇవన్నీ నన్ను ఎవరు అడగల. 43,000 శాంక్షన్ చేయమని ఎవరు అడగల. ఎండ్ రోడ్స్ నెల్లూరు మొత్తం అడగల. దోమల్ని నగరం చేయడానికి అండర్ గ్రౌండ్ చేయమని ఎవ్వరు అడగల. సంగం బ్యారేజ్ చేయమని అడగల. నా అనుభవంతో నేను తిరిగాను దేశ విదేశాలు, ఆ అనుభవంతో చేశా. ఘాట్లు బారాషాక్ దగ్గర కానీ, పైపాడి దగ్గర కానీ, ఘాట్లు ఎవరు అడగల. అయితే నేను రాజమండ్రికి, కృష్ణా పుష్కరాలకి నేను కన్వీనర్ని. ముఖ్యమంత్రి గారు నన్ను ఆ రోజు రాజమండ్రి పుష్కరాలకి, కృష్ణా పుష్కరాలకి నన్ను కన్వీనర్గా పెట్టారు. 2,000 కోట్లు ఇచ్చి 4 నెలల్లో కంప్లీట్గా రోడ్లన్నీ కంప్లీట్ చేయమంటే చేశారు. అయితే అక్కడ 5.8 కిలోమీటర్ల ఘాటు కట్టాం రాజమండ్రిలో. కృష్ణానది దగ్గర కూడా 5.5 కిలోమీటర్ల ఘాటు కట్టాం. నేను ఒకటే ఆలోచించా, కన్వీనర్గా ఇతర జిల్లాల్లో ఘాటు కడితే మన బారాషాకి దగ్గర ఎందుకు కట్టుకోకూడదు, మన మైపాడుగేడి దగ్గర ఎందుకు కట్టుకోకూడదు, రంగనాయకులపేట దగ్గర ఎందుకు కట్టకూడదు అని యాక్చువల్గా ఆ ఘాట్లో నిర్మించడం జరిగింది.